2వ వచనం. ఇదంతా కూడా మనం మనం దాటుకుంటూ వచ్చేసాము. ఇప్పుడు ఇదంతా నేను చెప్పాను కదా, ఇదంతా చరిత్ర, ఇశ్రాయేల్ చరిత్ర ప్లస్ సువార్త ప్లస్ యేసుక్రీస్తు నామంలోనే మనకు రక్షణ. ఇదంతా పౌలు గారు చెప్పిన తర్వాత వారు అక్కడ ఏం జరిగింది, వారి అవతల విన్నవారు రియాక్షన్ ఏంటి ఒకసారి చూద్దాం. వారు సమాజ మందిరంలో నుండి ప్రసంగం అయిపోయింది, వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలని జనులు వేడుకొనిరి. జనులు వేడుకుంటున్నారేంటండి? సార్ అన్నా మీరు చెప్పారు కదన్నా ఆ ప్రసంగం, ఆ యేసుని గురించిన ప్రసంగం, మాకు వచ్చే వారం కూడా అదే చెప్పండి అన్న. ఏంటి చూసారా, అదే మనం అనుకోండి, ఈరోజు ఏదైనా ఒక ప్రసంగం చెప్పామనుకో, ఏదైనా ఒక స్వార్థను, ఏదైనా ఒక యేసుక్రీస్తుని గురించి ఒక మాట చెప్పామనుకోండి, ఎప్పుడు ఒకే బోధరా బాబు, ఎప్పుడు ఇలా అనుకునేవారు కూడా లేకపోలేదు. అందరూ కూడా ఆ ఏథెన్స్లో ఉన్న అరియోపగు సభలో ఉన్నవారే ఎప్పుడు కూడా ఏదో కొత్త విషయం తెలుసుకోవాలి. ఓకే, తెలుసుకోవడంలో తప్పులేదు. తెలుసుకున్న కొత్త విషయాన్ని మనం ఎంతవరకు క్రియల్లో పెడుతున్నాము, ఎంత వాక్యం నీకు తెలుసు అనేది ముఖ్యం కాదు. యేసుక్రీస్తు దృష్టిలో నువ్వేంటి, ప్రకటించే నేనేంటి ఆయన క్యారెక్టర్ చూస్తాడు. నువ్వు ప్రకటించే మనిషిని బట్టే నీ దగ్గరికి వస్తారు. నువ్వు క్యారెక్టర్ ఏంటి, నువ్వు క్రీస్తుని పోలు నడుచుకుంటున్నావా చూస్తారు జనాలు. క్రీస్తుని పోలు నువ్వు ఉంటున్నావా, క్రీస్తుని వల్లే నువ్వు ఉంటున్నావా, ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నావా, అన్నీ అబ్జర్వ్ చేసేవారు నీ చుట్టూ ఉంటారు. తమ్ముడు చెల్లి జాగ్రత్త. ఆ రోజు వారు అడగట్లేదు, సార్ ప్లీజ్ సార్, వేడుకొనిరి రండి, మీరు నెక్స్ట్ వీక్ కూడా ఇదే చెప్పండి అని చెప్పి వారిని వేడుకొని ఏం చేశారంట, సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదామత ప్రవిష్ఠులను పౌలును బర్నబాను వెంబడించిర్రి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించిరి. మీరు క్రీస్తులో స్థిరంగా ఉండని చెప్పి ఉన్నారు. ఆ తర్వాత ఏమైందంటే, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణ మంత్రియు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జన సమూహమును చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. వచ్చేసారండి, మొదలైపోయింది. ఎక్కడైనా సరే సంఘం అభివృద్ధి పొందుతుందన్నా, లేదా అనేక మందిని సువార్తను అంగీకరిస్తున్నారన్నా కూడా సైతానుగాడు ఏం చేస్తాడంటే, మొదటగా జనాల్ని ప్రేరేపించి ఇదిగో వెళ్ళండి, చెడగొట్టండి అని చెప్పి వాడు చేసే ప్రయత్నాలు అన్నీ కాదు. ఈరోజు ఏం జరిగింది అంటే, యూదులు జన సమూహములను చూచి, మరి అప్పుడు అక్కడ ఉన్న ప్రధాన యాజకులు కావచ్చు వారు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు అసలు ఎవరు కూడా అంతగా కదిలించబడలేదు. ఎవరు కూడా వారు చెప్పే ప్రసంగాలకి, వారు చెప్పే బోధకు కూడా ఎప్పుడు కూడా ఇంతలాగా తండోపతండాలుగా ఎప్పుడు కూడా వారు రాలేదు. వారు చూసి విస్మయం ఉంది. ఇప్పుడు విస్మయంతో పాటు దేన్ని జత చేసుకున్నారు, అసూయ, మత్సరాన్ని యాడ్ చేసుకొని పౌలు చెప్పే మాటలకి, బర్నబా చెప్పే మాటలకి అడ్డు చెప్పడం మొదలుపెట్టారండి. ఏంటంటే, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణ మంత్రియు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. వాక్యం విందామని, దేవుని గురించి తెలుసుకుందామని, క్రీస్తుని మార్గంలో నడుద్దామని వీరు వస్తే, క్రీస్తులోకి అనేక మంది వస్తున్నప్పుడు, క్రీస్తు చెంతకు అనేక మంది చేరుతున్నప్పుడు, సువార్తని విని వారు తమ ఆత్మలు రక్షించుకోవడానికి వాళ్ళు జరుగుతున్న కార్యాన్ని అడ్డగించడానికి ఆ రోజు యూదులుగా, దేవుని బిడ్డలుగా పిలువబడిన వారే జన సమూహమును చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాను ధైర్యంగా ఇట్లనేది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్ముని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల వద్దకు వెళుచున్నాము. ఎలానగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించేననిర్రి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యం ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగచేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు
వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యి అంటాడు. ఏం చేశారంట? భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలు. వారు ఏం చెప్పినా, ఇప్పుడు యూదులు ఎలాంటి వాళ్ళు అంటే అక్కడ ఆ పట్టణంలో ఎవరు ప్రముఖులుగా ఉన్నారు, ఎవరు భక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు అంటే, భక్తి కలిగిన స్త్రీలు ఏది చెప్పినా గమ్ముని ఎవరైనా నమ్ముతారు కదండి. అక్కడ ఉన్న యూదులు కావచ్చు, అక్కడ ఉన్న యోధా మత ప్రవిష్టులు కావచ్చు, ఎవరైనా వీరు వెళ్ళి వారితో ఏదైనా చెప్తే నమ్ముతారు కదండి. చక్కగా భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలను పురికొల్పి, రేపి, మాయ మాటలు చెప్పి, అభ్యంతరాలు చెప్పి, ఇగో మన మతాన్ని పాడు చేయడానికి వచ్చారు ఇద్దరు ముగ్గురు, ఇంక చాలా మంది వచ్చారు, వాళ్ళని వెళ్ళగొట్టండి ఇక్కడి నుంచి అని చెప్పి పట్టణంలో ఉన్న ప్రముఖుల్ని, స్త్రీలను రేపి వీరికి విరోధంగా రేపి వారికి అక్కడ అంత్యొకయలో వారికి హింసను కలిగజేస్తున్న హింస చూసారా. మాట ఏం రాయబడి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయడు? హింస అంటే వాళ్ళని మనశ్శాంతిగా ఉన్నవాళ్ళు, వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళే గొట్టేదాకా వీళ్ళు నిద్రపోలేదు. దేవుని వాక్యం అంతే కదండి. దేవుని వాక్యం ఎక్కడ ప్రకటించబడుతున్నా సైతాన్ గడికి నెమ్మది ఉండదు. వాడు అల్లాడిపోయి మనుషులను రేపి, దేవునికి భయపడిపోయి వాడు మనుషులను రేపి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తాడు. ఇది సైతాన్ యొక్క కుయుక్తి. చూసారా, ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ వచ్చి ఆటంకపరిచే తత్వం ఈ సైతాన్ గడిది, ఆ సైతాన్ మనుషులది. వచ్చి హింస కలుగు చేశారంట. వీరు చెప్తుంది ఏంటి? మంచి చెప్తున్నారు. యేసుక్రీస్తు గురించి నిత్య జీవాన్ని ప్రకటిస్తుంటే వీరికి హింస కలుగు చేసి వీరిని ఆ పట్టణంలోంచి వెళ్ళగొట్టే విధంగా చేశారు. వీరికి ఎక్కడికి వచ్చారంటే, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు పిసిదియాలో ఉన్న అంత్యొకయ నుంచి ఇకోనియాకు వచ్చేసారు. ఇకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీకు దేశస్థులను విశ్వసించిర్రి. గ్రీకు దేశస్థులు అనగానే కింద హెలోనీయులు, గ్రీకుల్ని ఇంకో విధంగా ఏ విధంగా పిలుస్తారంటే హెలోనీయులు. ఓకేనా? తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీకు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుగులిపోయి, ఇక్కడ కూడా యూదులు మచ్చరం, ఇక్కడ కూడా యూదులు అసూయ, మాయ మాటలు చెప్పి అన్యజనులు. అయితే విధేయులు కాదండి. యూదులు ఎప్పుడు కూడా అవిధేయులుగా కనిపిస్తారు. వారు మతం అని చెప్తారు కదా, మతం అని అంటారు. ఈ రోజుకి అంతే. మతం కాదు తమ్ముడు, మతం కాదు చెల్లి, ఇది మార్గము, యేసుక్రీస్తు మార్గము. మనసును మార్చుకుని ఆయన మార్గంలో నడిస్తే నేను రక్షించబడతాం. ఇదే స్వార్థ. వారి మనసుల్లో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఎవరు? అన్యజనులు పురికొల్పి, మాయ మాటలు చెప్పి యూదులు ఏం చేస్తారు? అన్యజనులు పురికొల్పి వారి మనసుల్లో సహోదరుల మీద మాయ మాటలు చెప్పి పగను పుట్టించి వారిని హింసించే విధంగా ప్రేరేపించి వారిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేయండి, లేకపోతే మన పట్టణం అంతా పాడైపోతుంది, నాశనం చేసేస్తారు. వీళ్ళే నాశనం చేసేస్తున్నారు పట్టణాన్ని మొత్తం. వీళ్ళకి సువార్తను ప్రకటిస్తుంటే వీళ్ళ మీద కక్ష కట్టేవాళ్ళు ఈ యూదులు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత హింస జరుగుతున్నా కూడా, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచిక క్రియలను, అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచూ ఉండెను. అద్భుతాలు కావచ్చు, ఆశ్చర్యకార్యాలు కావచ్చు, ఇవన్నీ దేనికోసం అంటే వాక్యాన్ని స్థిరపరచడానికి, అంతేగాని డబ్బు సంపాదించడానికి సూచక క్రియలు కాదండి. అద్భుత కార్యాలు కావచ్చు, ఆశ్చర్య కార్యాలు అవన్నీ కూడా వాక్యాన్ని దేవుడు ఉన్నాడు, ఆయన ఏదైనా చేయగలడు అని నిరూపించడానికే. అది ఒక దాని సినారీగా అంటే దృశ్యంగా ఉంది తప్ప వాక్యమే మనకు ప్రధానం. వాక్యం ద్వారానే అద్భుతాలు చేస్తాయని చెప్పి కృపావాక్యానికి అది కన్ఫర్మ్ చేయడానికి, సాక్ష్యం ఇప్పించుచూ ఉండేను. ఆ పట్టణపు జన సమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షంగాను, కొందరు అపోస్తుల పక్షంగాను ఉండిరి. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి, చూసారా, యూదులు అన్యజనులను మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకొని లుకనయాలోని పట్టణములకు ఇప్పుడు ఎక్కడి నుంచి ఇకోనియాకు వచ్చారు. ఇకోనియాలో తేటగా బోధిస్తున్నారు, అనేక మంది రక్షణలోకి వస్తున్నారు. ఇది వారు తట్టుకోలేక రాళ్ళు పట్టుకొని చంపేద్దాం, పౌలుని బర్నబా గారిని రాళ్ళు పట్టుకొని చంపేద్దాం అని ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ విషయం కాస్త వారు ఆ సంగతి తెలుసుకొని ఇకోనియా నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తున్నారు? లుకనోనియాలోని పట్టణమగు లుస్త్రకును, దెర్బేకును
చుట్టుపట్లనున్న ప్రదేశములకును పారిపోయి అక్కడ సువార్తను ప్రకటించుచూ ఉండిరి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసారు? ఇకోనియా నుంచి లుకయోనియా పట్టణానికి వచ్చారు. దాంట్లో ముఖ్యమైన పట్టణాలు లుస్త్రా, దెర్బే. పౌలు జీవితంలో ఒక 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 బాధాకరమైన సంఘటన ఈ లుస్త్రాలోనే చోటు చేసుకుంటుందండి. అక్కడ జరిగింది ఏంటి అంటే, లుస్త్రాలో బలహీనమైన పాదములు కలిగిన వాడు పుట్టినప్పటి నుంచి కుంటివాడిగా భిక్షాటన చేసుకునేవాడిగా అక్కడ ఉండిపోతాడు. అక్కడ మీకు లుస్త్రలో వస్తే అక్కడ లుస్త్రలో సమాజ మందిరాలు లేవు. లుస్త్రలో పౌలు గారు కావచ్చు, బర్నబా గారు కావచ్చు, అక్కడ వీధుల్లో సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఒక బలహీనమైన పాదములు కలిగిన వాడు అక్కడ కూర్చొని పౌలు గారు చెప్తున్న వాక్యాన్ని అలా వింటున్నాడండి. పౌలు గారు ఆ విషయం చూశారండి. వీడికి విశ్వాసం ఉంది, నేను చెప్తున్న మాటల మీద, నేను చెప్తున్న యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాడని చెప్పి పౌలుకి నమ్మకం కుదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో లెగు అని చెప్పి యేసుక్రీస్తు నామంలో ఒక అద్భుతాన్ని ఆ రోజు అతని జీవితంలో పౌలు గారు చేస్తారు. యేసుక్రీస్తు ద్వారా పౌలు చేసినప్పుడు ఆ వెంటనే వాడు లేచి పుట్టినప్పటి నుంచి కూడా అక్కడే అదే స్థలంలో అక్కడే ఉండిపోయిన వ్యక్తి యేసుక్రీస్తు నామంలో బాగుపడ్డాడండి. స్వస్థత పొందుకొని కాళ్ళతో నడవడం, గెంతడం మొదలు పెడతాడు. చూద్దాం, అదే విషయం ఉంటుంది. లుస్త్రలో బలహీనమైన పాదములు గల వాడు ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండెను. కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండివాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగ్గా నిలుగుమని బిగ్గరగా చెప్పి నప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. అద్భుత కార్యం చూశారండి. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుషుల రూపం తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, ఇక్కడ ఈ లుకయోనియా పట్టణం ఇదంతా ఎక్కడంటే మన బైబిల్లో చూసినట్లయితే బైబిల్ చివరిలో మ్యాప్లో ఉంది కదా, ఆ మ్యాప్ మనం చూసి అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని చెప్పి ఉంది కదా. గలతీ ఉందా, ఆ గలతీ కిందే ఇకోనియా, లుస్త్రా, దెర్బే ఇదంతా కూడా గలతీ ప్రాంతాల్లో ఉన్న పట్టణాలుగా మనకి ఇవి కనిపిస్తాయి. వీరు ఇక్కడికి వచ్చారు. అక్కడ ఒక అద్భుత కార్యం చేస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న లుస్త్రలో ఉన్న వాళ్ళంటే అందరూ కూడా ఇంకా దేవుళ్ళు మన యొద్దకు ఇదిగో మనుషుల రూపంలో దాల్చి వచ్చారని చెప్పి అక్కడున్న బర్నబాకేమో ద్విపతి అని, పౌలు ముఖ్య ప్రసంగికుడు కాబట్టి హెర్మే అని చెప్పి ఆయనకి పేరు పెట్టడం, వారికి పూదండలు పెద్ద పెద్ద పూదండలను ఎడ్లను బలిచ్చేయడానికి అక్కడున్న పూజారి అక్కడున్న జనసమూహం రేగి మొత్తం వచ్చేస్తే ఈలోపు మనల్ని వీళ్ళు దేవుళ్ళుగా భావించారని చెప్పి పౌలు బర్నబా తమ వస్త్రాలను చింపుకొని, సహోదరులారా మేము కూడా మీ వంటి స్వభావం గల మనుషులమే, మీరు దేవునికే బలి అర్పించండి కానీ మాకు మాత్రం ఏది మీరు అర్పించొద్దు, మేము కూడా మీలాంటి స్వభావం గల వారమే. దేవుడే ఆయన ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని సృష్టించాడు. సమస్తము ఆయన వల్ల సమస్తము ఆయన ద్వారా చలించుచున్నవని చెప్పి ఆ రోజు వారికి పౌలుకి కావచ్చు, బర్నబాకి కావచ్చు బలి అర్పించకుండా ఉండటం, వారికి బలి అర్పించకుండా ఉండడానికి వారికి బహు ప్రయాసమైందంటండి. ఆ జన సమూహంతో వారు చేస్తున్న పనిని ఆపించడానికి వారికి బహు కష్టతరం అయిపోయిందంట. అదే వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవారమే, నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచి పెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో నుండి సమస్తమును సృష్టించిన జీవం గల దేవుని వైపు తిరుగుడవలనని మీకు సువార్తను ప్రకటించున్నాము. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గము యందు నడవనిచ్చెను. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తనను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. వారిలాగా చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. ఒక గంట ముందేమో ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన. గలతీయులు ఎవరు అంటే చెంచల మనస్కులు. ఎవరు వచ్చి ఏది చెప్పినా వీళ్ళు నమ్మేస్తారండి. గలతీయుల్లో ఉన్న గొప్ప అది ఏంటి అంటే చెంచలత్వం. గొప్పతనం ఏంటంటే చెంచలత్వం. ఎవరు ఏది వచ్చి చెప్పినా నమ్మేస్తారు. ఒక గంట ముందు పౌలును, బర్నబాని దేవుళ్ళుగా భావించిన వీరు ఇప్పుడు ఏం జరిగిందంటే అంత్యొకయ నుంచి
ఇకోనియా నుంచి యూదులు వచ్చి అక్కడ ఉన్న వారిని రేపి మాయమాటలు చెప్తే వీళ్ళు ఏం చేస్తారో అంటే విచిత్రం అనిపిస్తుంది. ఒకసారి చదువుతానండి. అంత్యోకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని మాయమాటలు, అబద్ధపు మాటలు, మోసపూరితమైన మాటలు, మతం అని చెప్పి మతం అనే ముసుగులో వీళ్ళందరినీ సమకూర్చి వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు అని చెప్పి అంతకుముందేమో దేవుళ్ళుగా భావించి ఎడ్లను బలించేద్దాం అన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చూడండి, జనసమూహమును తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని నిర్ధారణ చేసుకున్నారు. పౌలు మీద రాళ్లతో కొట్టారంటండి. పౌలుని రాళ్లతో కొట్టి చనిపోయాడని నిర్ధారణ చేసుకొని పట్టణము వెలుపలకు ఈడ్చిరి అని చెప్పి రాయబడింది. అంతకుముందు గంట 2 గంటల ముందేమో దేవుడుగా భావించి దేవుడిగా వారు అనుకొని ఎడ్లను బలిచ్చేద్దామని చెప్పి వచ్చిన ఈ ప్రజలే అంత్యోకయ నుంచి ఇకోనియా నుంచి యూదులు వచ్చి వారిని జనసమూహం తమ పక్షంగా చేసుకుని మాయ మాటలు, కళ్ళబుల్లి మాటలు చెప్పి వారిని వ్యతిరేకించే విధంగా చేసినప్పుడు వారు ఏం చేశారంట, ఇక్కడున్న గల్తీ పట్టణస్థులు రాళ్ళు రువ్వి పౌలుని చితగొట్టేశారు. చచ్చిపోయాడు అనుకున్నారు. పౌలు గారు కూడా చావంచుల దాకా వెళ్ళిపోయిన ఈ పౌల్ని వారు ఏం చేశారంట, ఒక తాడును కట్టి కాలికి బర్ర 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 ఈడ్చుకుని పోయి పట్టణానికి వెలుపల పాడేశారు. ఎంత ఘర్షణ అండి! మనిషిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాము, నేల మీద ఈడ్చుకుంటూ. ఒకవైపు చచ్చిపోయాడని చెప్పి రాళ్ల దెబ్బలు తినేశాడు, ఫుల్గా శరీరం అంతా నుజ్జు అయిపోయింది. ఇంకొక వైపు శరీరం రాపిడి కొట్టుకుపోయింది మొత్తం. పట్టణాన్ని నుంచి పట్టణం వెలుపలకి ఈడ్చుకుని వెళ్ళిపోతే శరీరం ఏమైనా ఉంటుందంటారా? అంత ప్రయాసం, అంత కమిట్మెంట్. ఆ తర్వాత జరిగిన సంఘటన చూస్తే విచిత్రం అనిపిస్తుంది నాకు. ఇంత కమిట్మెంట్ కలిగిన వాడ, ఇంత ప్రభు కోసం ఒకప్పుడు ప్రాణాలు తీసేసిన వ్యక్తి, ప్రభువుని శిష్యుల ప్రాణాలు తీయడానికి ప్రాణాధారంగా భావించిన వ్యక్తి ఇప్పుడు ప్రాణం పెట్టడానికి కూడా తన ప్రాణాన్ని ఎంత మాత్రం ఘనమైనదిగా ప్రియమైనదిగా ఎంచుకోకుండా ఏం జరిగిందంటే చూడండి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మళ్ళీ ఎక్కడైతే గాయాలు పొందాడో, లుస్త్రలో చావు దెబ్బలు తినేస్తే చావు అంచుల దాకా వెళ్ళిపోయిన ఆ పట్టణంలోకి వెళ్ళాడండి. వెళ్ళి అక్కడ పరిచయం చేస్తున్నాడండి. చూసారా, పట్టణంలోకి అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. బర్నబా ఆ టైంలో మరి పౌలు గారి దగ్గర లేదంటే లేకపోయి ఉండొచ్చు. ఏదైనా ప్రార్థన కోసం దూరంగా వెళ్ళి ఉండొచ్చు, లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్ళి ఉండే సమయంలోనే పౌలు గారి మీద ఈ దాడి జరిగింది. పౌలు గారు మాత్రం కామ్గా ఉండలేదు. మళ్ళీ వెంటనే లేచి ఆ చావు బతుకుల్లో ఉన్న వ్యక్తి మళ్ళీ పట్టణంలో ప్రవేశించి అక్కడ సువార్త ప్రకటించడం అద్భుతం అండి. ఎంత కమిట్మెంటా! బతుకుట క్రీస్తే చావైతే మేలే అనే మాట ఊరికినే అనలేదండి. అది ఆయనకే సెట్ అవుద్ది ఆ మాట. చూసారా, చావు అంచుల దాకా వెళ్ళిపోయి మళ్ళీ ఆ పట్టణంలోకి ఎంత కమిట్మెంట్. వారు ఆ పట్టణంలో ఎక్కడ బయలుదేరిపోయాను, దెర్బేకి ఇప్పుడు లుస్త్ర నుంచి దెర్బేకి వచ్చారు. వారు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఇకోనియాకును అంత్యోకయకును వచ్చిర్రి. ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు దెర్బేలో కూడా వాక్యాన్ని ప్రకటించేశారు. అక్కడ అనేక మంది శిష్యులను తయారు చేశారు. విశ్వాసం తయారు చేయలేదు, శిష్యులను, అంటే అక్కడ శిష్యులను యేసుక్రీస్తు కోసం ప్రాణాలు పెట్టేసేంతగా శిష్యులను తయారు చేయించారు. శిష్యులను తయారు చేసి శిష్యులను చేసిన తర్వాత లుస్త్రకు, ఇప్పుడు ఎక్కడి నుంచి దెర్బే నుంచి లుస్త్రకు వస్తున్నారు. లుస్త్ర నుంచి మళ్ళీ అంత్యోకయకు, అంటే పిసిదియాలో ఉన్న అంత్యోకయకు వచ్చారు. అంత్యోకకు తిరిగి వచ్చారు. శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించింది. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపూలియాకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యమును బోధించి అత్తలియాకు దిగి వెళ్ళిర్రి. ఇప్పుడు దెర్బే నుంచి దెర్బేలో మనకి రిటర్న్ జర్నీ, మళ్ళీ రిటర్న్ అయిపోతున్నారు. ఎక్కడి నుంచి? ఫస్ట్ మిషనరీ జర్నీని స్టార్టింగ్ ఏమో అంత్యోకయ. ఇప్పుడు రిటర్న్ జర్నీ ఎక్కడి నుంచి అంటే దెర్బే నుంచి లుస్త్రకు వస్తారు. లుస్త్ర నుంచి అంత్యోకయకు వచ్చారు. అంత్యోకయ నుంచి పంపూలియా ఉన్న పెర్గేకి వస్తారు. పెర్గేలో అక్కడ వాక్యాన్ని ప్రకటించి అక్కడ శిష్యులను ఏర్పరిచి అక్కడ సంఘ పెద్దలను ఏర్పరిచి అక్కడి నుంచి అతల్యాకు దిగి వచ్చేరి.
అతలియాని మ్యాప్ మీరు చూసినట్లయితే బైబిల్లో చివరి మ్యాప్లో మనం చూసినట్లయితే అక్కడ అతలియాలో ఓడరేవు, అక్కడ సముద్ర తీర ప్రాంతం, అక్కడ ఓడరేవు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ ఓడ ఎక్కి అంతియొకాయ అంటే సిరియాలో ఉన్న అంతియొకాయ అంటే సెలూకయాకు వస్తారు. ఎక్కడి నుంచి అతలియాలో ఓడ ఎక్కి సెలూకయాకు వస్తారు, సెలూకయ నుంచి అంతియొకాయకు వస్తారు. అంటే పౌలు గారి మొదటి మిషనరీ జర్నీ కంప్లీట్ చేసుకొని సిరియాలో ఉన్న అంతియొకాయకు పౌలు గారు, బర్నబా, కొందరు సహోదరులు అక్కడికి వస్తున్నారన్నమాట. మనం ఈ 13, 14 అధ్యాయుల్లో పౌలు గారి యొక్క మొదటి మిషనరీ జర్నీని మనము చూస్తాం. ఓకే, తర్వాత వీరు ఈ మిషనరీ జర్నీలో ఉండగా అంతియొకయ సంఘంలో కొంతమంది యూదులు బయలుదేరి సున్నితి విషయంలో వారిని కలవర పెట్టడం చూస్తాం. అప్పుడు ఈ విషయాన్ని, ఈ వివాదాన్ని తీర్చుకోవడానికి ఈ యెరూషలేములో ఉన్న సంఘ పెద్దల యొద్దకు పౌలు గారు, బర్నబా తీతును వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. కారణం, తీతు గ్రీకు దేశస్థుడు, అతడు సున్నితి పొందక్కర్లేదు అని చెప్పి వారి చేత ఈ విషయాన్ని సవివరంగా పరిష్కరించడానికి తీతును వెంట పెట్టుకుని పౌలు గారు, బర్నబా యెరూషలేములో ఉన్న సంఘానికి 15వ అధ్యాయం మనం ఈ విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు ఏమంటారంటే, మీరు హృదయ సున్నితి పొందాలి. శరీర కార్యాల వల్ల ఎవరు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. హృదయ సున్నితి అంటే ప్రభువుని నీ హృదయంలో ఉంచుకొని ఏ పాపం చేయకుండా నువ్వు పాపాన్ని విడిచిపెట్టి, సున్నతి అనగా ఆ రోజున గోప్యంగా చర్మాన్ని తీసి అవతల పడేస్తారో అలాగే నీ హృదయంలో ఉన్న గోప్యాంగ చర్మం అనగా నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసి అవతల పడేస్తే నీకు సున్నితి జరిగిపోతుంది, ఆత్మీయ సున్నితి జరిగిపోతుంది. మారు మనసు పొందాలి, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన్ను ప్రతిబింబించే విధంగా నువ్వు జీవించాలి. అప్పుడే పరలోక రాజ్యం నువ్వు క్రీస్తు శిష్యుడిగా అనిపించుకుంటావు, నువ్వు పరలోక రాజ్య వారసునిగా అవుతావు అని చెప్పి ఆ రోజు పేతురు గారు కావచ్చు, అక్కడ ఉన్న యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు గారు వారికి చేయందించడం జరుగుతుంది. మళ్ళీ 16వ అధ్యాయంలో 16వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మనకి పౌలు గారి సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో బర్నబా గారు ఏమంటారంటే, మార్కును వెంట పెట్టుకుని తీసుకెళ్దామని చెప్పంటే, పంపులియాలో మనల్ని మధ్యలో పనిలో ఉండగా మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినా మళ్ళీ ఈ మార్కును నువ్వు తీసుకొస్తానంటావంటే బర్నబా వద్దు అని చెప్తాడు. అప్పుడు పౌలు గారికి, బర్నబా గారికి తీవ్రవాదం జరిగి వారిద్దరూ వేరైపోతారు. తీవ్ర కొట్టుకునే అంత పరిస్థితికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. అక్కడి నుంచి బర్నబా గారు మార్కును వెంట పెట్టుకొని కుప్రకు వెళ్తాడు. ఇక్కడ పౌలు గారేమో శీలాన్ని ఏర్పరచుకొని సహోదరుల ద్వారా ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేస్తాడు. రాబోయే రోజుల్లో మనం పౌలు గారి రెండవ సువార్త సెకండ్ మిషనరీ జర్నీ, పాల్స్ సెకండ్ మిషనరీ జర్నీ గురించి మనం మాట్లాడుకోపోతున్నాం. మెట్టుకు ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీ వాక్యంలో ఉన్న సారాన్ని